ఇప్పుడు ఏమనిపిస్తుంది ఆయన మాటలు తలుచుకుంటే? అప్పుడన్నా తలుచుకుంటే అదే అన్నాను, అప్పుడు పిచ్చోళ్ళు అన్నారు, ఇప్పుడు దేవుడు అంటున్నారు. అది డ్రిప్పే లేకపోతే అసలు ఏమీ లేదు, అసలు వ్యవసాయమే లేదు. ఇప్పుడు చాలా ఖర్చు ఎక్కువ ఉండేది కదా. ఆయన ఎప్పుడు ముందుగా ఆలోచిస్తాడు. అప్పుడు అర్థం చేసుకోలేకపోయారు చేసుకోలేకపోయారు ఇక్కడ జనం. ఇవాళ కూడా ఎకరం వేసినా డ్రిప్ మీదే వేస్తున్నారు. ఎకరం వేసినా ఎంత వేసినా డ్రిప్పే. ఇక్కడ ఎటువంటి ఒక్కడు లేదు. సో నీరు కూడా చాలా ఆదాయం, చాలా ఆదా అవుతుంది. పొలంలో కూడా తోటలు ఎక్కుతుంది. అదే పొలంలో నీళ్ళు తడిడితే చచ్చిపోతుంది తోట. ఇలా చచ్చిపోతూ ఉండదు. ఇంకా ఎలాంటి చోట తడి లేదు. సో మీకు ఒక పక్కంగా సబ్సిడీ ఇస్తూ గవర్నమెంట్ ఆదుకుంటుంది, మళ్ళీ ఒక పక్కంగా నీరు సేవ్ చేస్తుంది, నీరు ఎక్కువ శ్రమ లేకుండా తగ్గించాడు, అండ్ వాటర్ కూడా కన్జంప్షన్ తక్కువైంది, మ్యాన్ పవర్ వాడే అవసరం తక్కువ అయిపోయింది. సో తక్కువ మ్యాన్ పవర్తో ఎక్కువ పంట. వ్యవసాయం కూడా ఇప్పుడు అందరూ కూడా ఇష్టపడి వ్యవసాయంలోకి బాగా చేస్తున్నారు. ఇప్పుడు కొత్త కూడా ఖాళీగా ఉండి ఊరి మాత్రంగా ఊడిసి మానేసేవారు. అలాంటిది ఇవాళ మొత్తం కొత్త తరం కూడా వ్యవసాయం రావడానికి మొగ్గు చూపుతున్నారా? అంటే ఇంత ముందులాగా అంత కష్టమైతే లేదు కదా, అందరూ వ్యవసాయం చేస్తారు. సో మీరు ఏం చెప్తారు అంటే చంద్రబాబు నాయుడు ఆలోచనల గురించి, లేదా ఆయన ముందుగా చెప్తుంటాడు అది అప్పుడు డబ్బులు ఇచ్చేటప్పటికి ఉపయోగపడేది ఏమీ లేదు. ఇదైతే అందరికీ చంద్రబాబు నాయుడు గురించి ఒక 20 సంవత్సరాల క్రితం ఇదే డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడినప్పుడు రకరకాలుగా మాట్లాడారు. ఆ టైంలో అసలు రైతులు ఏమనుకునేవారు,